రాజమౌళి తను అసలు మహాభారతం, రామాయణాన్ని అవపోసన పెట్టాడు. ఓ రకంగా చెప్పాలంటే సనాతన ధర్మాన్ని ఇష్టపడతాడు. దాంట్లో ఉన్నటువంటి థీమ్ ఏదైతే ఉందో నిజాయితీ, పోరాటము, స్ఫూర్తి, అలాగే సంస్కారయుతంగా బ్రతకడం, స సంస్కారయుతమైనటువంటి జీవనము, సంప్రదాయబద్ధమైన జీవనం ఇయన్నీ ఇష్టపడతాడాయన. అదే తన పాత్రలో ఉండేది. 'బాహుబలిలో' ఉన్నటువంటి దేవసేన దగ్గర నుంచి చూసుకుంటే, అటు పక్కన ప్ర ప్రవళిక దగ్గర నుంచి చూసుకుంటే అన్ని పాత్రలు రాణా పాత్ర చూసినా, ఏ పాత్ర చూసినా ఆనాటి భారతం, రామాయణాలకు సంబంధించిన పాత్రలే కనబడతాయి అందులో. కాబట్టి అది పిచ్చగా ఇష్టపడతాడాయన. కాకపోతే సహజసిద్ధంగా మనం దేవుడికి మొక్కుకుంటాం. నాకు ఇప్పుడు స్టూడెంట్సే ఉన్నారు. దేవుడా పాస్ చేయి, పాస్ చేయి, పాస్ చేయి అని మొక్కుంటాడు. ఫెయిల్ అయ్యాడనుకోండి, ఛీ దేవుడు ఇట్లా చేసాడేంటి అనుకుంటాడు. అట్లాగే వ్యాపారస్తుడు తను రోజు దేవుడికి దండం పెట్టుకుంటాడు. లాస్ వచ్చినప్పుడు రోజు ఇట్లా చేస్తున్నా కూడా దేవుడు ఇట్లా చేసాడేంటని తిట్టుకుంటాడు. అట్లా తిట్టుకున్నాడు ఆయన. అంతే తప్పించి దేవుడు తప్పు, దేవుడు లేడు ఇట్లాంటిదేం అనలేదు. ఏదో వాళ్ళ నాన్న హనుమంతుడే ఈయన ఇక్కడ దాకా తీసుకొచ్చాడంటే నేను నమ్మట్లేదు, లేకపోతే ఇట్లా నా టీజర్ ఆగిపోతుందా అన్నటువంటిది అతను మాట్లాడుకొచ్చింది. అది ఓ రకంగా చెప్పాలంటే తన అసంతృప్తికి సంబంధించి ఒక అలిగినట్టు అది. కానీ దాన్ని కాస్త రాజమౌళికి మీద కంప్లైంట్లే పెట్టడం ఇవన్నీ జరుగుతుంటే వాళ్ళు బండి సంజయ్ ఒక కామెంట్ చేశాడు. ఆయనకి ఆ మంచి బుద్ధి రావాలని కోరుకుంటాంలే అని చెప్పి, అంతే తప్పించి ఆయనకి ఏది చెడు జరగాలని కోరుకోమనేసి తను సంస్కారయుతంగా దాన్ని కంట్రోల్ చేసుకొచ్చాడు. హైపర్ ఆది ఇప్పుడు ఆ విధానాన్ని ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసుకొచ్చాడు. తద్వారా సినీ రంగానికి సంబంధించి ఇప్పుడు ఐబొమ్మ రవిని నాశనం చేస్తున్నాడు ఫిల్మ్ ఇండస్ట్రీనైనా, ఇప్పుడు రాజమౌళికి సంబంధించి మాట్లాడిందైనా అటు ఫిల్మ్ ఇండస్ట్రీని డిఫెండ్ చేసుకుంటూ మాట్లాడడం అతనికి అలవాటు. ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దల్ని అనుకూలంగా మాట్లాడడం అతనికి అలవాటు. అందులో తప్పు కూడా లేదు. రాజమౌళి విషయంలో అయితే అనవసరమైనటువంటి వ్యాఖ్యలు అది.